జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, చైత్ర బహుళపక్ష అష్టమి వచ్చేస్తోంది. రేపు 10వ తారీఖు శుక్రవారం అష్టమి. అష్టమిని మరి ఎలా చేసుకోవచ్చు? కాలాష్టమిగా చూస్తారా, లేకపోతే మన దత్త భక్తులు ఎలా ఆ అష్టమిని వినియోగించుకోవచ్చు? అష్టమి తిథి అంటేనే దత్తుడికి చాలా ఇష్టమేమో అని దత్తుడికి అనిపిస్తుంది. అమ్మవారికి ఇద్దరికి అమ్మవారికి. అనఘాలక్ష్మిని పూజించేది అష్టమి తిథి. మనకి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా అష్టమి తిథి పూజించాలి. అది ఈసారి శుక్రవారంతో కూడి వస్తోంది. అద్భుతం. ఆ. అసలు చాలా శుక్రవారం అష్టమి. అంటే మహాలక్ష్మి. మన అదృష్టం నిజంగా. మరి ఎట్లా పీఠంలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి, మేమైతే ఏం చేసుకోవచ్చు ఆ రోజున, ఇవన్నీ ఒకసారి చెప్తారా? ప్రతి అష్టమికి కూడా మన పీఠంలో చాలా విశేషంగా అనఘాష్టమి వ్రతం అనేది మనం జరుపుకుంటూ ఉంటాం పద్మిని. ఈ అనఘాష్టమి వ్రతం ముఖ్యంగా పెళ్లి కావాల్సిన అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఆచరించవచ్చు. ఓకే. మాకు వివాహ సంబంధాలు కుదరట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ అనఘాష్టమి వ్రతం ఆచరించడం వల్ల వాళ్ళల్లో ఆకర్షణ పెరుగుతుంది. ఆకర్షణతో పాటు పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి. అంటే ఒక్కసారి చేస్తే కాదు, దీని యొక్క ప్రాసెస్ గా అనఘాష్టమి వ్రతం అనేది చాలా పురాతనమైనది. ఇది దేవతలు సైతం ఆచరించినటువంటి వ్రతము. ఇక్కడ అనఘాస్వామి అనఘాలక్ష్మిని మనం పూజిస్తాము కాబట్టి సాక్షాత్తు ఆ 3 శక్తులు, ఈ 3 శక్తులు, 6 శక్తులు కలిసిన శక్తివంతమైన వ్రతమే అనఘాష్టమి వ్రతం. అనఘ అంటే పాపము లేనిది, అసలు పాపము తాకనిది అన్నమాట. మనకుండే పాపాలను తొలగించేది, మనకుండే కర్మలను తొలగించేది, వాళ్ళ జీవితంలో ఎందుకు పెళ్లికి అడ్డంకులు వస్తున్నాయో వాటన్నిటిని తొలగించేది, అలాగే దారిద్ర బాధల్ని నివారించేది, అలాగే మనం కోరిన కోరికలు నెరవేర్చేది కూడా ఈ అనఘాష్టమి వ్రతము. విదేశీ యానంకి వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా మందికి ఉంటుంది, మేము విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి, మాకు మా సంపద పెరగాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నమాట. ఆ రోజు అనఘాస్వామి అనఘాలక్ష్మి అష్టోత్తరాలతో మీ ఇంట్లో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, కుంకుమతో అమ్మవారికి చేయండి అర్చన, స్వామికి పసుపుతో చేయండి, గురువు కాబట్టి గురువు అనుగ్రహం పెరుగుతుంది. లేదా మీరు 21 పసుపు కొమ్ములు తీసుకొని చక్కగా దాన్ని దండగా చేసి స్వామికి అమ్మవారికి వేయండి. మీకు పటం ఉంటుంది కదా, అనఘాస్వామి అనఘాలక్ష్మి పటం చాలా మంది ఇళ్లలో పెట్టుకుంటున్నారు. ఆ పటానికి 21 పసుపు కొమ్ములు చక్కగా దండలాగా మీరు చేసి వేయండి, అష్టోత్తరం చదువుకుంటూ. చాలా మంచిది. ఇక కాలభైరవుడిని పూజించాల్సింది కూడా అదే. అవును, ఆ రోజే కదా. అవును, మా బహుళపక్ష అష్టమి రోజు కాలభైరవుని ఎందుకు పూజిస్తారు అసలు కాలభైరవుని? మనకుండే గండాలను తొలగించడం కోసం, మనకుండే దోషాల నివృత్తి చేయడానికి. చాలా మందికి తెలుసో తెలియని దోషాలు ఉంటాయి. దోషాలు ఎలాంటివంటే చాలా మొక్కులు మొక్కుకున్న దోషాలు ఉంటాయి, తెలీదు ఎందుకు మొక్కుకుంటారో తెలియదు. అది కూడా ఒక దోషం కింద, అది కూడా ఒక కర్మ కింద ఉంటుంది. అందుకే మొక్కులు కూడా మనం దేవుడి దగ్గర ఊరికే జాగ్రత్తగా రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనం చెప్పేసి ఆ మొక్కుల గురించి గురు చరిత్రలో, సాయి సచ్చరిత్రలో కూడా అధ్యాయాలు ఉన్నాయి. ఎందుకంటే స్వామి ఆ మొక్కు మర్చిపోయినందుకే నీకు ఆ తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చింది, అందుకే నీ జీవితంలో అభివృద్ధి లేదు, అందుకే నీ జీవితంలో నీకు వివాహం జరగట్లేదు. ఇది స్వామి కాదు, ప్రకృతి ఇస్తుంది శిక్ష అని అనుకోవచ్చు కదా. స్వామి గుర్తు చేస్తారు ఏదో ఒక రూపంలో. స్వామి ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాయి సచరిత్రలో గాని గురు చరిత్రలో గాని, నువ్వు అప్పుడు సప్తశృంగి మాతకి మొక్కుకున్నావు అని వాసుదేవానంద సరస్వతితో స్వామి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వాసుదేవానంద సరస్వతి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళ అమ్మగారు మొక్కుకున్న మొక్కు అని గుర్తు చేసుకుని వెళ్ళి అమ్మవారి దగ్గర తీర్చుకొని వస్తారు. అలా మనకి రకరకాల దోషాలు, గండాలు ఉంటాయి జీవితంలో. కొంతమందికి జలగండం ఉంటుంది, కొంతమందికి అగ్నిగండం ఉంటుంది, తెలీదు ఆ గండాలు. అలాంటి గండాలు పోవాలన్నా కూడా కాలభైరవుని పూజించాలి. రక్షణ కోసము కాలభైరవుని పూజించాలి. కాలానికి అధిపతి ఎవరు? కాలభైరవుడు. ఆయనే శాసిస్తాడు కాబట్టి ఆయన్ని మనం వేడుకోవాలి. ఈ గండాల నుంచి, ఈ మృత్యుల నుంచి, ఈ ఉపద్రవాల నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి, ఈ గ్రహ దోషాల నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి అని ఆ రోజు బూడిది గుమ్మడికాయని చక్కగా 2 ముక్కలు చేసి దాని లోపల గుజ్జంతా తీసేసి కాలభైరవుడు గుడి దగ్గరికి వెళ్ళండి. మీరు అవకాశం ఉంటే గుడి దగ్గరికి వెళ్ళి దాన్ని 2 ముక్కలుగా చేసి దాని నిండా ఆవ నూనె గాని నువ్వుల నూనె గాని వేసి
2 పేపర్ ప్లేట్స్ లాంటివి తీసుకొని అందులో మీరు కొద్దిగా బియ్యం గాని, నవధాన్యాలు గాని వేసి, ఈ గుమ్మడికాయ ముక్కల్ని పెట్టి, ఆ దీపాన్ని అఖండ జ్యోతి ఒత్తు వేసి వెలిగించండి. హ్మ్. అలాగే కాలభైరవుడి గుడిలో నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. ఎండు మిరపకాయలు, మిరియాలు ఇవ్వండి మెయిన్‌గా ఆ! నైవేద్యం చేయటానికి. హ్మ్. అవి ఇవ్వటం వల్ల మీకుండే హ్మ్. నరదృష్టి, హ్మ్. శత్రుబాధ, మీకుండే ఎటువంటి ఎనర్జీస్ గాని, ఈ దుష్టగ్రహ పీడ గూడా తొలగుతుంది. ఓకే. అయితే దిష్టి దోషం అని అన్నారు కాబట్టి, మన సింహద్వారం యువతల ఈ గుమ్మడికాయల దీపం పెట్టుకోవచ్చా అక్క? ఆ! హ్మ్. పెట్టుకోవచ్చు. హ్మ్. తప్పకుండా. హ్మ్. అంటే నేను దీపం పెట్టుకునే కంట హ్మ్. పగలగొట్టమని జెప్తాను. పగలగొట్టేసైనా అష్టమి రోజు. పెట్టేయచ్చా? ఆ! పగలగొట్టేసి హ్మ్. నేనెప్పుడు ఏం జెప్తానంటే, ఇలా గనక హ్మ్. మీరు ఈ దీపం అనేది బయట పెట్టొద్దు. హ్మ్. మీరు బూడిద గుమ్మడికాయ గాని, ఆరెంజ్ పగలగొట్టేసి. గుమ్మడికాయ ఆ! గాని హ్మ్. ఫస్ట్ కర్పూరం వేసి వెలిగించి క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ తిప్పేసి అష్టమి రోజు తీసేసి అష్టమి రోజే దిష్టి. ఆ! సాయంత్రం చేయాల్సిన హ్మ్. పరిహారము. ఆ! పగలగొట్టేసి హ్మ్. అటు ఇటు ద్వారం దగ్గర పెట్టి పసుపు, కుంకుమ వేసి హ్మ్. అందులో హ్మ్. కర్పూరం వేసేసి హ్మ్. మీరు మీ తల చుట్టూ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ నల్ల మిరియాలు, నల్ల నువ్వులు, హ్మ్. తెల్ల ఆవాలు హ్మ్. ఈ 3 కలిపి హ్మ్. అవకాశం ఉంటే 2 ఎండుమిరపకాయలు గూడా హ్మ్. మీ తల చుట్టూ 7 టైమ్స్ క్లాక్ తిప్పేసుకొని వైస్, యాంటీ క్లాక్ వైస్ తిప్పేసి హ్మ్. అందులో ఆ వేసేయండి. బూడిద గుమ్మడికాయలో వేసేయాలి. వేసేయాలి. ఓహ్! ఓకే. పోతాయి. తొలగిపోతుంది. ఓకే. బయట ఇంటి హ్మ్. బయట ఇంటి బయట చేయాల్సింది ఇది. అది. ఆ! లోపల చేయాల్సింది కాదు. ఇంటి హ్మ్. బయట చేయవలసిన పరిహారం. తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకోవాలి. కడిగేసుకోవాలి. హ్మ్. మాకు ఇది ఇలా సాధ్యపడట్లేదు అనంటే గాజు గ్లాస్‌లో హ్మ్. 7 మిరియాలు తీసుకోండి. హ్మ్. చక్కగా తీసేసి మళ్ళీ చేతిలోకి హ్మ్. వేసేసి ఆ గ్లాస్‌తో అయినా హ్మ్. తిప్పేసేయొచ్చు. తర్వాత తీసుకెళ్ళి బయట వేసేసేయండి. హ్మ్. కాల్చేసేయండి. హ్మ్. లేదా బయట పారేసేయండి ఆ మిరియాలు కూడా. అలా ఓకే. కూడా చేయొచ్చు. ఓహ్! ఒకవేళ గుమ్మడికాయ మా దగ్గర లేదు అన్న హ్మ్. వాళ్ళు ఇలా చేయొచ్చు. ఇలా చేయొచ్చు. గుమ్మడికాయలయితే దొరుకుతాయి. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లమ్. ఆ! ఆ! అలా ఈజీగానే చేయటం వల్ల దొరికేస్తాయి. ఎటువంటి దోషమైనా నివారణ అవుతుంది. నెవర్. అమ్మ బాబోయ్! చాలా పవర్‌ఫుల్ డేస్. చాలా. ఇవన్నీ ఆల్రెడీ నిగూఢంగా ఉన్నటువంటివే. అవును. చక్కగా చేసుకొని ఈ దిష్టి దోషాల నుంచి బయటపడొచ్చు. చాలా మంది చెప్తూ ఉంటారక్క. అవును. మేము ఎదుగుతున్నామని ఏడు చేస్తున్నారంటే మరి ఆ ఏడుపులు రాకుండా ఉండాలి అనంటే ప్రతి అష్టమికి ఇలా చేసుకుంటూ ప్రతి ఉంటే. అష్టమికి ఇలా చేసుకోవాలి. ఆ హ్మ్. నరదృష్టి అనేది పోతుంది. హ్మ్. అందుకే మనకి భగవంతుడు ఇస్తూ ఉంటాడు. హ్మ్. ముఖ్యంగా కాలభైరవుడిని అందుకే పూజిస్తాం. హ్మ్. దేనికి? ఈ నరదృష్టికి, హ్మ్. ఈ దోషాలకి, హ్మ్. ఇది ఏదైతే ఉందో మన బాడీలో శక్తిని మళ్ళీ యాక్టివేట్ చేస్తుందనమాట. హ్మ్. కాలభైరవుడిని పూజించటం వల్ల. హ్మ్. చాలా పవర్‌ఫుల్ చాలా కాలభైరవుడు. అద్భుతం. చాలా చాలా పవర్‌ఫుల్. అద్భుతం. ఓం కాలభైరవాయ నమః అని చదువుకోండి. కాలభైరవాష్టకం చదువుకోండి. కాలభైరవ గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. ఓకే. హ్మ్. చెప్తారా అదేమన్నా? చెప్తాను. ఒక్క చెప్పండి. నిమిషం. కాలభైరవ గాయత్రి చదువుకున్నా చాలా మంచిది పద్మిని. 11 సార్లు చదువుకోవాలి ఈ మంత్రాన్ని ఆ రోజు. ఓకే. ఓం కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. అద్భుతం. చాలా బావుంది. అదే కాలాతీతుడాయన. కాలాతీతుడు. అమేజింగ్. చాలా బావుంది. ఈ ఎన్ని సార్లు? గాయత్రి మంత్రం 11 సార్లు చదువుకోవాలి. హ్మ్. ఇంకా అవకాశం ఉంటే మీరు జపం చేసుకుంటే గూడా చాలా మంచిది. హ్మ్. ఈ మంత్రాన్ని జపించటం వల్ల హ్మ్. ముఖ్యంగా కాలభైరవ అష్టమి రోజు హ్మ్. లేదా ఆదివారాల్లో హ్మ్. ఎవ్రీ సండే 108 సార్లు జపించినా కూడా మనకుండే దిష్టి దోషాలు ఆహ్, కాలము కలిసి వస్తుంది. అబ్బా! ముఖ్యంగా హ్మ్. మన కాలం కలిసి రావట్లేదు ఆ! అంటారు. ఆ! ఆ కాలం అనేది కలిసి వస్తుంది. కాలం కలిసొస్తుంది. అద్భుతం అక్క. చాలా చాలా వివరంగా, చాలా విశేషంగా మాకు తెలియజేశారు. వచ్చేటటువంటి ఈ అష్టమిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.